హే గైస్, వంకాయలతో మనం ఫ్రై చేసుకుంటాం కదా, రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్గా పల్లీల కారంతో చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఫ్రై కోసం 1/4 కిలో వంకాయలు తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకున్నానండి. కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయ పీసెస్ కూడా వేసేసి బాగా వేయించుకుని పక్కకు తీసుకోవాలి. అదే కడాయిలో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి కరివేపాకు అని కొన్ని పప్పులు యాడ్ చేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇందులో 3 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకునేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా మగ్గనివ్వాలండి. ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ కూడా వేసేసి కొంచెం పసుపు యాడ్ చేసి ఇలా కలిపేసుకోవాలండి. ఇందులో పల్లి కారం వేస్తాం కదా, దానికోసం 2 టేబుల్ స్పూన్ పల్లీలు, టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ నువ్వులు ఇలా సెపరేట్గా ఫ్రై చేసుకుని మిక్సీ జార్లో షిఫ్ట్ చేసుకోవాలండి. అందులో 2 టేబుల్ స్పూన్ కారం అండ్ 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 వెల్లుల్లి, టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి. తిక్కగా చేసుకోకూడదు, సో అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇందులో యాడ్ చేసి 2 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.